జగదాత్రి కేదార్ సుధాకర్ని మీనన్ నుండి రక్షించాక అందరూ సుధాకర్ చుట్టూ చేరతారు. కౌశికి, బాబాయ్ మీకేం కాలేదు కదా అని అడుగుతుండగా నాకేం కాలేదమ్మా అంటూ ఉంటాడు సుధాకర్. జగదాత్రి ఆలోచిస్తూ ఉండగా ఏంటి దాత్రి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు కేదార్. అప్పుడు దాత్రి మీనన్ తను చేయాలి అనుకున్న పని చేయకపోయేసరికి ఆవేశంగా వెళ్ళాలి కదా, తను వేసిన ప్లాన్ ఫెయిల్ అయితే ఆవేశంతో ఊగిపోతూ వెళ్తాడు, కానీ మీనన్ మరి నవ్వుకుంటూ ఎందుకు వెళ్ళినట్టు, వాడు చేయాల్సిన పని పూర్తయింది అన్న ధీమాతో వెళ్ళాడు వాడు అని దాత్రి ఆలోచించి చెప్తుండగా అసలు మీనన్ ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చినట్టు అని ఆలోచిస్తూ అడుగుతూ ఉంటాడు కేదార్. అప్పుడు వైజయంతి అమ్మ కౌశికి నిషిక ఎక్కడా అని అడగడంతో అందరూ కంగారు పడుతూ నిషికాని వెతుకుతూ ఉంటారు. కౌశికి యువరాజ్ నిషి ఎక్కడా అని అడుగుతుండగా నాకు తెలియదక్క, డాడీని వెతకడానికి వెళ్ళింది కానీ అప్పటి నుంచి కనిపించట్లేదు అని యువరాజ్ అంటూ ఉంటాడు. మీనన్ మనుషులు కిడ్నాప్ చేసింది నిషినే. దాంతో దాత్రి కేదార్ ఇద్దరు ఒక్కసారి ఉలిక్కి పడతారు. అంటే మీనన్ కిడ్నాప్ చేసింది నిషినా అని నిషిని వెతకడానికి పరిగెత్తగా అప్పటికే మీనన్ మనుషులు నిషిని కిడ్నాప్ చేసి కారులో తీసుకొని వెళ్ళిపోతారు. రోడ్డు మీద అడ్డంగా నిలబడి చూస్తూ ఉండిపోతుంది దాత్రి. మీనన్ నుండి నిషిని జగదాత్రి కేదార్లు ఏ విధంగా కాపాడుతారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.